1977లో టెనరిఫ్ ఎయిర్పోర్ట్లో జరిగిన గంభీర విమాన ఢీకొలుపు. ఇది ఇప్పటికీ ప్రపంచంలోని అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఒకటి. జనవరి 27, 1977 కేఎల్ఎం బోయింగ్ ఆర్లో 747 మరియు పాన్ ఆమ్ బోయింగ్ ఆర్లో 747 టెనరిఫ్ ఎయిర్పోర్ట్ రన్వే మీద ఎదురుగా ఢీకిపోయాయి. తక్కువ దృష్టి అంటే ఫాగీ వెదర్, ఏటీసీ కమ్యూనికేషన్ మిస్ అండర్స్టాండింగ్ మొత్తం అపరాధాల సిరీస్. 583 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది సింగిల్ ఎయిర్పోర్ట్ యాక్సిడెంట్లో అత్యధిక మరణాల సంఖ్యగా నమోదయింది. ఏటీసీ ఇన్స్ట్రక్షన్స్లో తప్పులు, 2 ఎయిర్లైన్స్ పై అపార నిర్లక్ష్యం, మానవ తప్పిదాలు ప్రధాన కారణాలు. ఈ ప్రమాదం తర్వాత ఏవియేషన్ ఇండస్ట్రీలో కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ గట్టి మార్పులు వచ్చాయి. ఎందుకంటే ఏటీసీ కమ్యూనికేషన్లో ఏమి నిజంగా జరిగింది? ఇప్పటికీ కొన్ని ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. టెనరిఫ్ కొలిజన్ ఏవియేషన్ హిస్టరీలో ఒక శాపమైన అధ్యాయం. ఇలాంటి మిస్టరీ సంఘటనలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. రహస్యమైన ద్వారం, డోర్ ఆఫ్ మిస్టరీ.